నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. అంటే ఎమ్మెల్యేల తారుమారు, లేకపోతే కొనుగోలు, లేకపోతే జంపు జిల్లానీలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే కొన్ని స్టేట్మెంట్స్ గురించి అదే సీనియర్ జర్నలిస్ట్గా దీని గురించి ఏం చెప్తారు అని నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఒక సభలో ఇంకొక 1 yearలో మన గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనమే తిరిగి వస్తాము అన్న ఒక స్టేట్మెంట్. ఇంకా కూడా ఎక్కడో కాంగ్రెస్లో ఒక ఇంత భయం, ఎందుకంటే ఇప్పుడు 64, ఇది 39 కాబట్టి ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే ఏంటి సిచ్యువేషన్, లాక్కోవాలి మిగతా వాళ్ళను అన్నది ఒకటి, పార్టీలు మారబోతున్నారన్న వాదనలు ఒకటి. ఏంటంటే నిజంగానే అంత సాధ్యమయ్యే సిచ్యువేషన్ ఉందా? బీఆర్ఎస్కి 45 నుంచి 48 సీట్లు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు చెప్పచ్చు. అక్కడి నుంచి ఎంఐఎం 7 సీట్లు తీసుకుంటే 55, అక్కడి నుంచి 7 సీట్లు ఎక్కువ కావాలంతే వాళ్ళకి. ఎందుకంటే స్పీకర్ ఓట్ వేయలేరు. సో స్పీకర్ని పక్కన పెడితే మనం వాళ్ళకి 62 కావాలి వాళ్ళకి. అది ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 39. దాంట్లో చాలా మందిని వీళ్ళు కొనుక్కుంటారు, ఎస్పెషల్లీ సిటీ ఎమ్మెల్యేస్. ఈసారి గెలిచిన దాంట్లో ఆల్మోస్ట్ 60% సీట్ సిటీ నుంచి గెలిచారు బీఆర్ఎస్. చాలా అసలు అనూహ్యమైన రిజల్ట్. సో వాళ్ళని ఫస్ట్ కొనుక్కుంటారు వీళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా భయం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నది 64 + 1 సిపిఐ 65. అక్కడ అయిపోతే రేపు ప్రాబ్లం. అది బీఆర్ఎస్ ఈ టైంలో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయరు. కడియం శ్రీహరి గారు చెప్తారు, కానీ ఆయన కూడా రేపు ఈ పక్కనకి వచ్చేసి ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన మనిషి, ఆయన పోయినసారి అందరికీ తెలుసు ఆయన ఏం చేశారని చెప్పేసి. ఆయన ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన పక్కన పెట్టేశారు. దాని తర్వాత కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. ఆయన లాయల్టీ అని చూడడు ఆయన. అది చూసినాం మనం చాలా మటుకు. అది ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్ద లిస్ట్ ఒకటి ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఛాన్స్ లేదు. ఓకే, కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న 64కి వాళ్ళు ఇంకా 10 మందిని తీసుకోండి. యాంటీ డిఫెక్షన్ లాలో 26 మంది మినిమం బయటికి రావాలి కాంగ్రెస్ నుంచి. 2/3 మెంబర్ బయటకు వస్తేనే యాంటీ డిఫెక్షన్ లా వర్క్ కాదు. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి టైంలో చేస్తారు. ఏంటంటే సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. వీళ్ళు 10 మంది వచ్చి 15 మంది వచ్చి మేము సపరేట్గా కూర్చుంటాం, మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, కానీ మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో సంబంధం లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి పక్కన కూర్చుంటారు. ఓటింగ్ చేసేటప్పుడు వాళ్ళ కోసం ఓట్ చేస్తారు, లేకుంటే యాబ్సెంట్ అయిపోతారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతిమ ఇప్పుడు గతంలో జరిగినవి కూడా చాలా లేట్గా 1 year 2 years అయిన తర్వాత కండువా చేంజ్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా అయితే గెలిచిన తర్వాత అయితే వెళ్ళలేదు, ఇప్పటివరకు అయితే జరగలేదు ఇమీడియట్గా. బట్ ఈసారి ఏంటి ఇమీడియట్గా వచ్చేస్తున్నారు, నెక్స్ట్ చేంజ్ అయిపోతున్నారు, న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సాధ్యమేనా అది? కాంగ్రెస్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకు వచ్చే లోక్సభ ఎలక్షన్లో సిటీ నుంచి 2 సీట్లు 3 సీట్లు గెలవాలంటే వీళ్ళని తీసుకోవాల్సింది. ఎందుకంటే మల్కాజిగిరి అగైన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక టైంలో మల్కాజిగిరి లోక్సభ సెగ్మెంట్ 18 లక్షల మంది ఉండే, 18 lakhs. ఇప్పుడు కూడా మల్కాజిగిరి సెగ్మెంట్ ఒక సైడ్ నుంచి ఉప్పల్ పక్క నుంచి మొదలైతే కుక్కట్పల్లి దాకా వెళ్తుంది. అవును. సో కవర్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ వాళ్ళు. సో ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళు అంటూ చూసుకోండి, ఆయనకేంటి ఆయన ఉన్న కబ్జాల స్టోరీ చాలా ఉన్నాయి, ఆయన కాలేజీలు ఉన్నాయి, ఆయన భూములు ఉన్నాయి. ఇదంతా గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే గవర్నమెంట్ రేపు పొద్దు నుంచి మొదలు పెడుతుంది. ఈయన కబ్జా చేసేయండి, తీసేసేయండి. ఈయన మైనంపల్లి ఎందుకు దూకిండి ఇక్కడ అందరికి తెలుసు. ఆయన మా ఏరియా నుంచే కదా, అల్వాల్ నుంచి. మైనంపల్లి ఎందుకు దూకిండి, ఆయనకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే ఆయనకి. ఆయన ఎట్లానే అనుకున్నాడు ఈ గవర్నమెంట్ వస్తుంది కదా, నేను అక్కడికి వెళ్ళిపోతే నా ఈ గిబ్జాలు అన్నీ సెటిల్ అయిపోతుందని. ఇది మేజర్ ప్రాబ్లం. అది ఎవరైనా ఉండే, అర్కపూడి గాంధీ కానివ్వండి, మీరు ఎవరైనా సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ వాళ్ళ పట్టు ల్యాండ్ మీద ఉంది. సో వాళ్ళు ఆ రూలింగ్ పార్టీ వైపునే ఉంటారు. రూలింగ్ పార్టీ లేకుంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. సిటీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎక్సెప్ట్ ఆఫ్ కోర్స్ రాజా సింగ్ అండ్ ఎంఐఎం పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఇక్కడ వెళ్ళిపోతే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపీ. అది జరగబోతుంది కూడా. చూడండి, అది ఇంకా 64 నుంచి 80 దాకా పెంచుకుంటే కూడా ప్రాబ్లం లేదు. 85 దాకా కేసీఆర్ గారికి 88 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నాడండి? ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నప్పుడు ఆయనకు భయం ఉండే, ఆయన పార్టీ లోపల వీళ్ళు ఎవడైనా వెళ్ళిపోతాడు రేపు అని చెప్పేసి. దానికోసం 100 ఎమ్మెల్యేలకు దాకా తీసుకొచ్చారు. సరే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు 63 ఉండే, 4 కొనుక్కున్నాడు, అండర్స్టాండబుల్. కానీ ఈసారి ఎందుకు లేనిపోయిన గొడవ, పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకున్న ఎందుకు? ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? దోబికా గుత్తా అంటారు, గర్కానా ఘాట్కా ఆల్ అయిపోయింది వాళ్ళది. ఇది పరిస్థితి. ఐ మీన్ ఈసారి జరగదు. ఈసారి స్ట్రైట్ అవే కాంగ్రెస్ పరిపాలిస్తారు. కానీ వాళ్ళకి మెయిన్ ఏమంటే బీజేపీకి ఒక ఆపర్చునిటీ ఎక్కడ ఉందంటే బీఆర్ఎస్ని ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీగా రీప్లేస్ చేసి ఒక 10 year రోడ్ మ్యాప్ వేసుకుంటే, 10 సంవత్సరాల రోడ్ మ్యాప్ వేసుకుంటే బీజేపీ బహుశా కాంగ్రెస్ని ఛాలెంజ్ చేయవచ్చు. కానీ దానికి బిల్డప్ కావాల్సింది నేను చెప్పినట్టు ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ లీడర్ ఒకటి. అది కాకుండా బీజేపీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, ఖమ్మం లాంటి ప్లేస్ చూడండి, బీజేపీకి అసలు అక్కడ ఛాన్సే లేదు. అవును.
అది ఒక కొన్ని చోట్ల ఖాతా అది ఓపెన్ చేయడం అంటే సాధ్యం కాని పని కానీ పోయినసారి ఈసారి 19 కాన్స్టిట్యున్సీలో సెకండ్ పొజిషన్లో వచ్చారు బీజేపీ. పోయినసారి 105 సీట్లు డిపాజిటే పోయింది వాళ్ళది, ఈసారి ఇది కాలేదు కదా. ఓకే, సో వాళ్ళ ఓట్ షేర్ పెరిగింది, కానీ ఇంకా పెంచడానికి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఒక జంప్ కావాలంటే ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీని ఎలిమినేట్ చేస్తే బీఆర్ఎస్ని వాళ్ళ ఓట్ షేర్ వీళ్ళకి వస్తుంది. ఇప్పుడున్న 16కి ఇంకా 10 లేకుంటే 15% వస్తే 30కి అని వెళ్ళిపోతాం. అప్పుడు కాంగ్రెస్తో ఫేస్ టు ఫేస్ ఫైట్ అవుతుంది. కర్ణాటకలో జరిగే అదే పరిస్థితి. బీఆర్ఎస్ ఒక కొత్త జేడీఎస్గా తయారవుతుంది ఇక్కడ, అంతే. అంటే ఒక సామాన్యుడి కోణంలో ఎలా ఉంటుంది, అలాగే ఒక పొలిటికల్ జర్నలిస్ట్ టచ్ని రెండింటిని కలిపి చాలా క్లియర్ కట్గా విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.